ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు విక్రమాదిత్య గారు. నమస్కారం గురువు గారు. గురుగారు, మనకి దగ్గరలో శ్రీరామనవమి వస్తుంది. రాముడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ధర్మ మార్గంలో ఎలా నడవాలో నడిపించి చూపించిన ఆయన యుగ పురుషుడు. ఆయన లాంటి ఆయన ప్రతి అమ్మాయి కూడా కోరుకుంటూ ఉంటుంది, ఇలాంటి భర్త కావాలి అని చెప్పేసి, ఇలాంటి కొడుకు కావాలని చెప్పేసి, ఇలాంటి తండ్రి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ శ్రీరామనవమి రోజున శ్రీరాముడు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలండి. ఆయనకి సంబంధించి ఇటీవల చాలా కాంట్రవర్సీస్ కూడా వస్తూ ఉన్నాయి. రాముడు మాంసాహారం తిన్నాడు అని. ఒక డౌట్ అండి, క్షత్రియుల ధర్మం ఏంటి అంటే వాళ్ళు నాన్ వెజ్ తినచ్చు, ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ ఉంటారు. అందులో తప్పే ఉంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మనం మాటల్లో ఇవన్నీ కూడా, నా సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటాం. తప్పకుండా తల్లి, తప్పకుండా. నిజంగా అందరికీ కూడా చూస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులు, మనల్ని ఆదరిస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది తర్వాత వస్తున్నటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఉగాది జరిగింది, అదొక పండగగా జరుపును. పాడ్యమి తిథి ప్రారంభం మనకు ఉగాది. ఇప్పుడు 9వ రోజు. ఇక్కడ నుంచి అంటే ప్రకృతి అంతా పరవశిస్తూ ఎదురు చూస్తున్నటువంటి సమయం రాముల వారి జన్మదినం, శ్రీరామ నవమి కదా. అంటే ఎంత అంటే అప్పట్లో, అంటే శ్రీరాముల వారు జన్మ తీసుకున్న సమయంలో ప్రత్యక్ష భగవాను అనేటువంటి సూర్యనారాయణమూర్తి వెలుగుని, అంటే సూర్యాస్తమయం తర్వాత మనకి చీకట్లు వస్తాయి కదా, అసలు 30 రోజుల పాటు చీకటే కానరాలేదంట. ఆయన అలా వచ్చి రాముల వారి ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ మరిచిపోయారు, ఉండిపోయారు. భారతదేశంలో అయోధ్య నగరంలో, మనకి అయోధ్యలో సూర్యకుండం అని ఒక కుండాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే అంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపం. అంటే ఆయన్ని మనం విష్ణు స్వరూపుడుగా రామజన్మ తీసుకున్నారు. అంటే విశ్వం అంతా కూడా భగవత్ స్వరూపమే. ఇందులో ప్రత్యేకంగా ఒక రూపాన్ని రాముల వారు తీసుకున్నారు. అది కేవలం శ్రీరాముడు అనేది ఒక రూపము కాదు, ఆ నామం ఏదైతే ఉందో ఒక నామము కాదు, అది అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం. శ్రీరాముడు అనేది మనకి వేదం చెప్తుంది. ధర్మం ఏంటి అంటే ఒక ధర్మానికి ఒక రూపాన్ని తయారు చేస్తే అది శ్రీరామచంద్రమూర్తి. రామాన్ విగ్రహ ధర్మోహ. అంటే రాముల వారు అంటే దేనికైనా మనకి కొలమానం ఉంటుంది కదా. నా మాట వేదం, నా మాట శాసనం, లేదు మెడికల్ డిక్షనరీస్, మెడిసిన్స్. దానికి అంటే ఒక మెడిసిన్కి ఏంటి ప్రమాణం అంటే డిక్షనరీ చూపిస్తారు, ఒక మనం రాసినటువంటి. ధర్మానికి నిర్వచనం ఏంటి అంటే శ్రీరామచంద్రమూర్తి. ఇంక ఇందులో మనకి ఎలాంటి సందేహం లేదు. ఆయన అంటే ఆయనలో ఉన్నటువంటి, ఆయన ప్రదర్శించినటువంటి భావోద్వేగాలు, అంటే ఒక తల్లితో ఆయన ఉన్నటువంటి స్థితి, ఒక చిన్నమ్మతో ఉన్నటువంటి స్థితి, తండ్రితో ఉన్నటువంటి, భార్యతో ఉన్నటువంటి, అన్నదమ్ములతో, ఎక్కడా కూడా ఈయన శత్రువు అని ఎక్కడా కూడా లేదు కుటుంబ వాతావరణంలో. అందుకనే ప్రతి స్త్రీ రాముడు లాంటి భర్త కావాలి, ప్రతి స్త్రీ రాముడు లాంటి బిడ్డనికి జన్మనివ్వాలి, ప్రతి స్త్రీ రాముడు లాంటి భర్త కావాలి, సహోదరుడు కావాలి కోరుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అవును. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. ఇది మాంసాహారం తిన్నాడు రాముడు, అందులో తప్పేంటి, తప్పేం లేదు అని నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారండి. అసలు క్షత్రియ ధర్మం అంటేనే ఖచ్చితంగా వాళ్ళు మాంసం భుజిస్తూ ఉంటారు కదా, తప్పేమన్నా ఉందా? అంటే క్షత్రియుడు అంటే అర్థం తెలియాలమ్మా. క్షత్రియుడు అంటే క్షాత్రము కలిగిన వాడు, బాహుల్యమైనటువంటి భుజబలంతో తనని రక్షించుకునేవాడు క్షత్రియుడు. అంటే మనకి 4 ధర్మాలు ఉన్నాయి. ఏంటవి? క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర. ఇవి 4 ధర్మాలు, కులాలుగా మనం మాట్లాడుకుంటాం. బ్రాహ్మణ కులం అని. క్షత్రియుడు అంటే సమాజాన్ని, తనని తాను రక్షించుకుంటూ, తన కుటుంబాన్ని రక్షిస్తూ సమాజాన్ని కూడా రక్షించేవాడు క్షత్రియుడు. ఇక బ్రాహ్మణుడు అంటే ఏంటంటే బ్రహ్మజ్ఞానము తెలిసినవాడు, క్షత్రియుడికి సహాయకారిగా ఉండేవాడు, యుద్ధం చేస్తున్నటువంటి రాజుకి సహాయంగా ఉండేవాడు. అలాగంటే వేదాంగాలు తెలిసినవాడు. క్షత్రియుడిలా తీర్చిదిద్దేవాడు ఎవడు అంటే బ్రాహ్మణుడు. అంటే
వేదం తెలియాలి. వేదం తెలిసిన వాడు బ్రాహ్మణుడు, వేదం తెలియ చెప్పేవాడు బ్రాహ్మణుడు, యజ్ఞం చేసేవాడు బ్రాహ్మణుడు, యజ్ఞం చేయించేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే జంజం వేసుకుని పూజలు చేసేవాడు కాదు. అది చాలా శక్తి ఉంటుంది దానికి. బ్రాహ్మణత్వం స్వీకరించాలంటే ఇప్పుడు అందరూ కూడా అదొక కులం కింద మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళని శూద్రులు రానివ్వరు, బ్రాహ్మణులే గొప్పవాళ్ళు, అది ఇది. ఎస్, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే క్షత్రియుడిని తీర్చిదిద్దే అంతటి గొప్పవాళ్ళు. రాముల వారిని అంత క్షత్రియుడిగా తీర్చిదిద్దింది ఎవరమ్మా? మనకున్నటువంటి ఋషులే కదా, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వీళ్ళే కదా. అంటే వాళ్ళెవరు? వాళ్ళు బ్రాహ్మణులు, బ్రాహ్మణోత్తములు, వేద విద్యలు తెలిసిన వాళ్ళు, వేదంలో ఉన్నదాన్ని తెలుసుకుని చెప్పేవాడు బ్రాహ్మణుడు. ఇక మరి వైశ్యుడు అంటే ఎవరు? ఆపేక్ష, మనం చేస్తున్న పనికి ప్రతిఫలాన్ని ఆపేక్షించేవాడు వైశ్యుడు. వ్యాపారి వైశ్యుడు అంటే కాముట్లు అని మనం మాట్లాడుతూ ఉంటాం, అంటే ప్రతిదోని. ఇక శూద్రులు ఎవరు అంటే భుజబలం ఉన్న యుద్ధం చేయరు, తెలివితేటలు ఉన్న దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళు అనుభవించుకోవడం కానీ చెయ్యరు. అలాగే లాభాపేక్ష, అంటే నా దగ్గర ఇది ఉంది, దీన్ని నేను ఇవ్వడం ద్వారా దాన్ని పొందుతాను అనేటువంటి ఆపేక్ష లేనివాడు శూద్రుడు. ఇంకా నాకు ఎందుకులే ఇవన్నీ, నేను విశ్రాంతి తీసుకుంటానండి. ఇది ప్రతి మనిషి యొక్క జీవితంలోనూ ప్రతిరోజు జరుగుతుంటుంది. ప్రతిరోజు జరుగుతుంటుంది. నువ్వు లేచావు, ఉద్దట లేవాలనే తపనతో నీతో నువ్వు యుద్ధం చేసి నిద్ర లేచావు. క్షత్రియుడిగా నీ కుటుంబం కోసం పాటుపడుతున్నావు. నువ్వు తెలుసుకున్నటువంటి విజ్ఞానాన్ని యాంకర్ రూపంలో వ్యక్తపరుస్తున్నావు. అంటే యాంకర్ అవ్వాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి, దాన్నే కదా నువ్వు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. ఇప్పుడు బ్రాహ్మణురాలుగా ఉన్నావు. దీని నెక్స్ట్ ఏంటి? ఈ మంత్ చివర ఈ చేసిన పని అంతటికి లాభాపేక్ష, ధనం కోసమేగా చేసేది, ఆపేక్ష. వైశ్యురాలివిగా ఉన్నావుగా, సాయంత్రం దాకా శ్రమించావు, సాయంత్రం అయిన తర్వాత చేష్టలు ఉడిగి ఇంకొక గంట ఎక్కువ చేస్తావా, లేకపోతే నైట్ అంతా చేస్తా ఉంటావు, నా వల్ల కాదులేండి నేను చేయలేను అని విశ్రమిస్తున్నావుగా, శూద్రత్వం. ఒకే రోజులో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి మనిషి కూడా క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్రులుగా ఉన్నాం. ఇవి బయటకు తీసుకెళ్ళినప్పుడు ఇలా చేసేవాళ్ళని, అంటే సోమరిపోతులు పని చేయలేరు, కేవలం తన కాళ్ళకి బలాన్ని పని చేసేవాళ్ళని శూద్రులు అన్నారు అంతే. వాళ్ళకి మెదడుతో పని లేదు, బలంతో పని లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, శక్తిని శ్రమింపచేసి వచ్చిన దాంతో తృప్తి పడతారు. వ్యాపారులు వచ్చిన దాంతో తృప్తి పడక ఇంకా బాగా వ్యాపారం చేయాలి, ఇంకా ఎక్కువ వ్యాపార ఆపేక్ష ఎక్కువ ఉంటుంది, లాభాపేక్ష అధికంగా ఉన్నవాళ్ళు వ్యాపారులు. జ్ఞానం వృద్ధి చేసుకోవాలి, వృద్ధి చేయించాలనే వాళ్ళు బ్రాహ్మణులు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సమాజం అంతా బాగుండేవాళ్ళు క్షత్రియులు. ఇప్పుడు ఇక్కడ ఎవరు మాంసాహారాన్ని తినాలి? ఇదంతా ఇంటర్లింక్ గా ఉంది అసలు. ఇది వేదం ఇలా చెప్తూ ఉంటుంది. వేదం ఎక్కడా కూడా జీవహింస చెయ్యండి, దాన్ని భుజించండి, క్షత్రియులైతే తినాలని రూల్ ఉంది ఎక్కడైనా? అంటే వాళ్ళు సమాజాన్ని కాపాడాలి, యుద్ధాలు చేయాలి, ఇదంతా చేయాలి అంటే వాళ్ళకి కండబలం కావాలి, కండబలం మాంసాహారం నుంచి వస్తుంది అని చెప్పేసి అంటూ లేదమ్మా. ఇప్పుడు అంటే బాగా శక్తివంతమైనటువంటి జంతువుల్లో మనకున్నటువంటి, మనం చూసేటువంటి జంతువుల్లో బాగా శక్తి కలిగిన జంతువు ఏది? సింహం. అది మాంసాహారం విపరీతంగా తింటుంది కదా. అలాగే పులి, ఇక లేడేమో గడ్డి గాదులు అవిని తింటూ ఉంటుంది, ఏనుగు కూడా గడ్డే తింటుంది. సింహం ఎదురుగుండా వచ్చి ఏనుగుని కొట్టగలదా? సింహము ఎదురుగా వచ్చి ఏనుగని కొట్టగలదా? కొట్టలేదంటారా? కొట్టలేదు, సమస్య లేదు. వెనక నుంచి దెబ్బ కొట్టాలి. జింక ముందు పరిగెడుతుంది, పులి వెనకాల పరిగెడుతుంది. ఇది ఓడిపోతే, అలసిపోతే తప్ప దొరకదు, దాని టైం అయిపోతే తప్ప దొరకదు. ఇప్పుడు ఇక్కడ వెజిటేరియన్ బలంగా ఉన్నారా, నాన్ వెజిటేరియన్ బలంగా ఉన్నారా? అవును కదా, వెజిటేరియన్ బలంగా ఉన్నారని అర్థమవుతుంది. తొండం వచ్చి ఒకటి కొడితే సింహం వస్తుంది, అందుకని వెనకాల వచ్చి వెనకాల మాత్రమే దెబ్బేస్తాయి. ఏ జంతువు అయినా సరే తనని తాను కాపాడుకోవడానికి వెజిటేరియన్సే బాగా పరిగెట్టగలుగుతారు. యానిమల్స్లో లేడీ, దుప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చాలా విపరీతంగా పరిగెడతాయి. పుల్లు పట్టుకోలేవు, ఇంకా పులి అలసిపోతుంది. దాని కర్మగాలి దారిలో ఏదైనా అడ్డొచ్చో పడో దొరకాలి తప్ప, అంటే బలం కావాల్సింది శరీరానికి కాదమ్మా, బుద్ధికి బలం. అది శాకాహారంలో ఉంది, అది వేదం చెప్తుంది. క్షత్రియులు అన్నంత మాత్రాన మాంసం తినాలి అని చెప్పిన వాళ్ళందరూ దుర్మార్గులు. అంటే ఇవన్నీ, ఇలాంటివన్నీ కూడా నానుడిలన్నీ మధ్య మధ్యలో వచ్చాయి కదా, కల్పితాలు. ఇవన్నీ కల్పితాలు. వేదంలో అంటే వాల్మీకి రామాయణం వేదం కాదు, వాల్మీకి వేదాన్ని తెలిసిన వాడు కాబట్టి రాముల వారి చరిత్రని అద్భుతంగా రాశారు. అందులో ఎక్కడా కూడా ఆయన మాంసాహారి అని చెప్పలేదు. ఇవి కొంతమంది అంటే సంస్కృతం తెలిసి ఉండాలి, వ్యాకరణము, సందులు, సమాసాలు పూర్తిగా తెలుసుంటే తప్ప ఆ శ్లోకాన్ని విడగొడితే
అందులోంచి వచ్చే అర్థాలు ఒక సంస్కృత పదానికి 100 అర్థాలు వస్తాయి. దాన్ని నాకు అనుగుణంగా అన్వయించేసుకుని రాములు క్షత్రియుడు కాబట్టి ఒకే మాంసం తినుంటాడు. మాంసోదనం అంటారు. మాంసోదనం అంటే మాసోదనం, అది మాసములు అంటే తిలలు, ఓదనం అంటే మినువులు, వీటితో చేసిన పదార్థాలు తింటారు. దాన్ని ఆ విడగొట్టడం చేతకాక ఎవడో చెప్పిన తాత్పర్యాన్ని చూసుకుని చదివేసి యూట్యూబ్లో చెబితే అన్యమతస్తులు దాన్నే పట్టుకుని రాముడు మాంసం తిన్నాడు. నాకు తినాలనిపిస్తే తింటాను. రాముడు గురించి ఎందుకు అంటగట్టడం? సరే, ఆయన ఏం తిన్నారో ఆయన సమస్య లేదు. రాముల వారు మాంసాహారి కాదు. ఆయనకు అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రమూర్తిని ఎప్పటికీ మనం తలుచుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన ధర్మానికి ప్రతిరూపం కాబట్టి ఆయన ధర్మం చేయరు. ఇంకో విషయం ఏంటంటే అండి, అసలు శ్రీరాముడు ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కళ్ళతోటి చాలా మంచిగా ఉంటారు అని చెప్పేసి విన్నా. అంతా బాగానే ఉంది. కానీ సీతని ఏలుకునేటప్పుడు, అమ్మవారిని ఏలుకునేటప్పుడు చాకలి నిందకి కట్టుబడి ఎందుకు ఆమెను ఏలుకోలేదు అని చెప్పేసి ఇది ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వెళ్తే ఎంత మాట్లాడుకున్నాం కదా, మాంసం గురించి ఏదైతే జరిగిందో అదే జరిగింది. వాల్మీకి రామాయణాన్ని పరిపూర్ణంగా చదివితే పూర్తిగా రామచంద్రమూర్తి ఆ తప్పు చెయ్యలేరు. ఆయన ధర్మాత్ముడు కాదప్పుడు. ఒక సాకలివాడి మాటకి ఆయన అలా విడిచిపెట్టాడు అనేది ప్రక్షిప్తం మాత్రమే. దాన్ని పూర్తిగా వాల్మీకి రామాయణాన్ని సంస్కృతాన్ని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు నేను సంస్కృతం నేర్చుకుంటున్నాను, వేదాధ్యయనంలో ఉన్నాను, అందుకనే కొన్ని విషయాలు సేకరించాను కాబట్టి మాంసం గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. మీరు అడిగిన ఆ ప్రశ్నకి త్వరలోనే, అంటే సీతాదేవిని అంత కఠినంగా తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టడం అనేది జరిగి ఉండదు. ఇంకోటి ఏదో ఉండుంటుంది, దానికి కారణం కూడా ఉంటుంది. ఆయన కారణం లేకపోతే ఆయన కారణ జన్ముడు కాబట్టి, ఆయన త్రేతాయుగ కారణ జన్ముడు, యుగ పురుషుడు కాబట్టి ఆయన చేసిన ప్రతిదానికి కారణం ఉంటుంది. ఆ కారణం ఆమోదయోగ్యమై ఉంటుంది. అది పండిత పామరులందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కల్పితాలుగా మాట్లాడుకుంటాం. ఒక చాకలివాడు మాట్లాడిన మాట, అంత ధర్మాత్ముడైనటువంటి ఇప్పుడే మనం మాట్లాడుకుంటాం. అప్పుడు ఉన్నవాళ్ళు ఇంకా ఎంతగా పూజించి ఉండేవారు ఆయన్ని. కాబట్టి ఇవన్నీ కల్పితాలు అయి ఉంటాయి తప్ప ఆయన అలాంటి వాడు కాదు. ఈ శ్రీరామనవమి మనం పురస్కరించుకుని, ఇది విశ్వావసునామ సంవత్సరం విశేషంగా ఉంటుంది. అందరూ రామనామ సంకీర్తనలతో, అంటే కేవలం ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడేయడం కాదు, శ్రీరామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా చదవడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో తప్పొప్పులు ఉంటే రాముడు ఎందుకు ఎలా చేశాడో అని రీసెర్చ్ చేయండి. తెలిసిన వాళ్ళని అడగండి. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సంస్కృతం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పదాలని విడగొట్టడం తెలిస్తే అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యం బయటపడుతుంది. అంతే తప్ప నోటికొచ్చినట్టు రాముల వారిని దూషించడం తప్పు. తెలియని విషయాలు మనకు తెలియదు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు అర్థం కాలేదు, మన బుర్రలకి ఇంతే. శ్రీరామచంద్రమూర్తి అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన చాలా గొప్పవాడై ఉంటాడు. ఆయనకు ఒక నమస్కారం. శ్రీరామచంద్ర ఆ గుణగణాలను నాకు కూడా ప్రసాదించని వేడుకుందాం. ఖచ్చితంగా అండి. శ్రీరాముడి గురించి, అలాగే ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజు ఆ రామజపాన్ని స్మరిస్తూ ఉంటే, మీరు అన్నారు కదా, ఏదన్నా కూడా మనసులో ఉండే సమస్యలకి పరిష్కారాలు అన్నీ కూడా ఆ నామజపంతోటే మనకు తెలిసిపోతాయని చెప్పేసి చాలా చక్కగా తెలియజేశారు. శ్రీరాముడు ఔన్నత్యం గురించి మరోసారి మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సూర్యోస్మితలే.